పిఠాపురంపై ప్రతి వారం సమీక్ష, అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి, క్షేత్రస్థాయిలో పురోగతిని పరిశీలించాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. సో పిఠాపురంపై అయితే ప్రతి వారం సమీక్ష నిర్వహించాలి, అభివృద్ధి పనులు గడువులోగా ముగియాలి, పూర్తి చేయాలి అని చెప్పేసి, క్షేత్రస్థాయిలో పురోగతిని కూడా పరిశీలించాలి అని చెప్పేసి పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయితే కనుక చెప్పడం జరిగింది. మరి పిఠాపురం గురించి అయితే కనుక మనకి జనసేన ఆవిర్భావ పార్టీ దినోత్సవం జరిగినప్పటి నుంచి అయితే కనుక పిఠాపురం పైన కొంత ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే కనుక జనాలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కనుక నాగేంద్ర బాబు చేసిన కామెంట్స్ దీనికి ప్రధాన కారణము అని చెప్పేసి కూడా చాలా మంది, అంటే జనసేనలో కొంతమంది, అంటే పవన్ కళ్యాణ్ జనసేన నేతలు కాదు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా కొంతమంది ప్రజలు అయితే కనుక దీని మీద చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురం పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టున్నారు తన నియోజకవర్గం మీద పవన్ కళ్యాణ్ అన్న మాటలు కూడా వస్తున్నాయి. గుండె తరలించేందుకు విమానం సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ ఒక్క మెసేజ్ చేయగానే స్పందించిన వైనం. గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన యువతి లోకేష్ సహాయంతో ఆమె గుండె తిరుపతికి తరలింపు. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సోషల్ మీడియాలో అనుక్షణం చురుకుగా ఉండే ఆయన ఎవరైనా సాయం కోసం మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయన తన సొంత సొమ్ముతోనే సాయం అందిస్తున్నారు. తాజాగా లోకేష్ సకాలంలో స్పందించడంతో ఒకరి అవయవదానం మరొకరికి ప్రాణదానం అయింది. గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక ఆమెకు బ్రెయిన్ డెడ్ కాగా ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఆమె గుండెను తిరుపతికి చేర్చే అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్ కు మెసేజ్ పంపారు. క్షణాల్లో స్పందించిన ఆయన గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానాన్ని సొంత ఖర్చుతో ఏర్పాటు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. సో ఒక మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యారు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో. సో ఇంకొక మహిళకి, అంటే ఆమె బ్రెయిన్ డెడ్ అవడం వల్ల తను అవయవదానం, వాళ్ళ కుటుంబ సభ్యుల అవయవదానానికి ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే ఆమె గుండెను తిరుపతికి చేర్చడానికి అయితే కనుక నారా లోకేష్ తన సొంత డబ్బులతో విమానం ఏర్పాటు చేసి సకాలంలో ఎవరికైతే కనుక తిరుపతిలో గుండెని అమర్చాలో అవసరం ఉందో, సో మొత్తానికైతే కనుక సకాలంలో గుండె తిరుపతికి చేరడానికి లోకేష్ అయితే కనుక కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఎందుకంటే సొంత డబ్బులతో విమానం ఏర్పాటు చేసి సకాలంలో గుండె అక్కడ ఆసుపత్రిలో వైద్యులకు అందేలాగా చేశారు. అక్కడ ప్రాణదానం జరిగింది ఒక మహిళకు, అక్కడ ఒకరికి ప్రాణదానం జరిగింది. ఇక్కడ ఒక మహిళ బ్రెయిన్ డెడ్ అయి ఆమె అవయవదానానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడము, ఆ గుండెను తిరుపతికి తరలించడము, ఇదంతా కూడా త్వరితగతిన పూర్తి అయ్యింది. లోకేష్ దీనివల్ల లోకేష్ ప్రజల ప్రశంసలు అందుకున్నారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. బూటు బెల్ట్ లోనూ బొక్కేశారు. జగన్ సర్కారులో విద్యార్థుల కిట్లు, గుడ్లు, చిక్కీల్లో 1000 కోట్లు స్వాహా. ప్రస్తుతం బూట్ల ధర 159 రూపాయల 9 పైసలు. అవే బూట్లను వైసీపీ సర్కార్ 2 ఏళ్ల క్రితం 187 రూపాయల 47 పైసలకు కొనుగోలు చేసింది. అలాగే 2 ఏళ్ల క్రితం స్కూల్ బ్యాగ్ ధర 279.92 పైసలు. అదే బ్యాగ్ ధర ఇప్పుడు 250 రూపాయలు. బెల్ట్ అప్పుడు 34.50 పైసలు, ఇప్పుడు 24 రూపాయల 93 పైసలు. యూనిఫామ్ నాడు 1081 రూపాయల 98 పైసలు, నేడు 1061 రూపాయల 43. నోటు పుస్తకం ధరలు ఇప్పుడు 35 రూపాయల 64 పైసలు, అప్పుడు 52 రూపాయలు. ఏటేటా ధరలు పెరగాలి గానీ తగ్గా ఏమిటనుకుంటున్నారా? ఇది నాటి వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు అందించిన కిట్ల ధరలో చేసిన మాయాజాలం. కిట్స్ తో పాటు అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు, చిక్కీల్లోనూ అవినీతే. ఆ మొత్తం 1000 కోట్లు అని అంచనా. అప్పట్లో ఓ మంత్రికి కమిషన్ 5% కాగా మిగిలిన సొమ్ము ఎవరి ఖాతాల్లోకి చేరిందన్నది ప్రశ్న. ప్రస్తుతం కూటమి సర్కార్ ధరలు తగ్గించి దోపిడీకి చెక్ చెప్పింది. దాంతో 5 ఏళ్లలో ప్రభుత్వ సొమ్ము 1000 కోట్లు ఆదా కానుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే కనుక నాడు నేడు ద్వారా స్కూల్స్ ని ఆధునీకరించారో, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారో, అందులో భాగంగా సో పిల్లలకి ఇచ్చే బూట్లు, బెల్ట్లలో కూడా అవినీతికి పాల్పడ్డారు. అలాగే అంగన్వాడీల్లో ఇచ్చే గుడ్లు, చిక్కీలు, కిట్లు, విద్యార్థుల కిట్లు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా 1000 కోట్లు స్వాహా చేశారు. మొత్తం అంతా కలిపి కూడా 1000 కోట్లు స్వాహా చేశారనేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వార్తా కథనం అయితే కనుక వచ్చింది. ఇక ధరలు పెంచేసి అన్నింటా కమిషన్లు, గుడ్ల రవాణాలోనే 36 కోట్ల దోపిడీ. అప్పట్లో ఓ మంత్రికి 5% కమిషన్, కూటమి సర్కారు వచ్చాక దోపిడీకి చెక్. ధరల తగ్గింపులో అన్నింటా పొదుపు. ఏడాదికే కిట్లలో 64 కోట్ల ఆదా, చిక్కీల్లోనూ 63 కోట్ల మిగులు. వచ్చే 5 ఏళ్లలో 1000 కోట్లు ఆదా అవుతుందని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. అంటే ఏటికేడు రేట్లు పెరుగుతాయి కానీ తగ్గవు కదా.
కానీ వైసీపీ హయాంలో ఎక్కువ రేట్లు అంటే బూట్లు కానీ బెల్ట్లు కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ అధిక ధరలు ఉన్నాయి. అవే ఇప్పుడు చూసుకుంటే కనుక ధరలు తక్కువగా ఉన్నాయి. మరి ఉండే కొద్ది ధరలు పెరగాలి కానీ తగ్గాయి ఏంటి అనుకుంటున్నారా? ఇది వైసీపీ చేసిన అవినీతి అని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఈ వీటిల్లో ఏదైతే బూట్లు బ్యాగ్లు ఇవి అలాగే అంగన్వాడీలో పిల్లలకి అందించే పౌష్టికాహారం గుడ్లు చిక్కీలు ఉన్నాయో ఇవి, ఇక విద్యార్థులకు అందించే కిట్స్ ఏ ఉన్నాయో వీటన్నిటిలో మొత్తం అంటే ఎక్కువ ధరలు చూపించి 1000 కోట్లు అయితే కనుక స్వాహా చేశారు అన్నట్టు ఇక్కడ కథనం కనిపిస్తుంది మనకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికైతే కనుక చెక్ పెట్టింది. దాదాపు 1000 కోట్లు ఆదా అవుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త.